ప్రపంచంలోనే ఎత్తైన పాఠశాల. చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్లోని టౌన్షిప్ దాదాపు 5022 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక చిన్న రెసిడెన్షియల్ ప్రాథమిక పాఠశాల అది. ప్రపంచంలోనే ఎత్తైన ఈ పాఠశాల 1986 నుండి ఆగస్టు 2017 వరకు పనిచేసింది. ఆ తర్వాత దాన్ని మూసివేసి దాని విద్యార్థులు సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్న నాగార్జున పట్టణంలోని కొత్త పాఠశాలకు మారారు. అది పుమాజియాంగ్ టింగ్జాంగ్యాంగ్ ప్రాథమిక పాఠశాల. ఈ ప్రాంతం ఒక కఠినమైన పర్వత భూభాగం. తక్కువగా ఉండే గాలి, కఠినమైన వాతావరణ పరిస్థితులకు తట్టుకొని విద్యను అభ్యసిస్తారు అక్కడి విద్యార్థులు. ఈ ప్రాథమిక పాఠశాల సముద్ర మట్టానికి దాదాపు 5022 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ అసాధారణ ఎత్తు కారణంగా ఇది అధికారికంగా ప్రపంచంలోనే ఇప్పటి వరకు నమోదు చేయబడిన ఎత్తైన పాఠశాలగా గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఇంత తీవ్రమైన ఎత్తులో ఆక్సిజన్ స్థాయిలు సముద్ర మట్టం కంటే గణనీయంగా తక్కువగా ఉంటాయి. దీనివల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇద్దరికి చదువు, నడక మరియు బోధన వంటి రోజువారీ కార్యకలాపాలు వారిని శారీరకంగా కష్టతరం చేశాయి. పాఠశాల మూసివేసి సమయానికి టిబెటన్ పీఠభూమిలోని ఎత్తైన గడ్డి భూములలో తమ మందలను మేపుకునే సంచార జాతుల నుండి వచ్చిన దాదాపు 100 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. సమీపంలోని కాలానుగుణ స్థావరం నుండి దీనికి దాని పేరు వచ్చింది. ఇది సంవత్సరంలో కొన్ని సమయాల్లో జనాభా సుమారు 1000 మందికి పైగా పెరుగుతూ ఉంటుంది. ఆక్సిజన్ గాలి లేకపోవడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇద్దరు విద్యపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది పడ్డారు. ఇక చైనా మీడియా కథనం ప్రకారం పాత స్థలాన్ని పునరుద్ధరించి కిండర్ గార్టెన్ గా మార్చబోతున్నారు. కాబట్టి అది విద్యార్థులకు ఉపయోగంలోనే ఎప్పటికీ ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన పాఠశాల. చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్లోని టౌన్షిప్ దాదాపు 5022 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక చిన్న రెసిడెన్షియల్ ప్రాథమిక పాఠశాల అది. ప్రపంచంలోనే ఎత్తైన ఈ పాఠశాల 1986 నుండి ఆగస్టు 2017 వరకు పనిచేసింది. ఆ తర్వాత దాన్ని మూసివేసి దాని విద్యార్థులు సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్న నాగార్జున పట్టణంలోని కొత్త పాఠశాలకు మారారు. అది పుమాజియాంగ్ టింగ్జాంగ్యాంగ్ ప్రాథమిక పాఠశాల. ఈ ప్రాంతం ఒక కఠినమైన పర్వత భూభాగం. తక్కువగా ఉండే గాలి, కఠినమైన వాతావరణ పరిస్థితులకు తట్టుకొని విద్యను అభ్యసిస్తారు అక్కడి విద్యార్థులు. ఈ ప్రాథమిక పాఠశాల సముద్ర మట్టానికి దాదాపు 5022 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ అసాధారణ ఎత్తు కారణంగా ఇది అధికారికంగా ప్రపంచంలోనే ఇప్పటి వరకు నమోదు చేయబడిన ఎత్తైన పాఠశాలగా గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఇంత తీవ్రమైన ఎత్తులో ఆక్సిజన్ స్థాయిలు సముద్ర మట్టం కంటే గణనీయంగా తక్కువగా ఉంటాయి. దీనివల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇద్దరికి చదువు, నడక మరియు బోధన వంటి రోజువారీ కార్యకలాపాలు వారిని శారీరకంగా కష్టతరం చేశాయి. పాఠశాల మూసివేసి సమయానికి టిబెటన్ పీఠభూమిలోని ఎత్తైన గడ్డి భూములలో తమ మందలను మేపుకునే సంచార జాతుల నుండి వచ్చిన దాదాపు 100 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. సమీపంలోని కాలానుగుణ స్థావరం నుండి దీనికి దాని పేరు వచ్చింది. ఇది సంవత్సరంలో కొన్ని సమయాల్లో జనాభా సుమారు 1000 మందికి పైగా పెరుగుతూ ఉంటుంది. ఆక్సిజన్ గాలి లేకపోవడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇద్దరు విద్యపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది పడ్డారు. ఇక చైనా మీడియా కథనం ప్రకారం పాత స్థలాన్ని పునరుద్ధరించి కిండర్ గార్టెన్ గా మార్చబోతున్నారు. కాబట్టి అది విద్యార్థులకు ఉపయోగంలోనే ఎప్పటికీ ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన పాఠశాల. చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్లోని టౌన్షిప్ దాదాపు 5022 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక చిన్న రెసిడెన్షియల్ ప్రాథమిక పాఠశాల అది. ప్రపంచంలోనే ఎత్తైన ఈ పాఠశాల 1986 నుండి ఆగస్టు 2017 వరకు పనిచేసింది. ఆ తర్వాత దాన్ని మూసివేసి దాని విద్యార్థులు సముద్ర మట్టానికి దగ్గరగా ఉన్న నాగార్జున పట్టణంలోని కొత్త పాఠశాలకు మారారు. అది పుమాజియాంగ్ టింగ్జాంగ్యాంగ్ ప్రాథమిక పాఠశాల. ఈ ప్రాంతం ఒక కఠినమైన పర్వత భూభాగం. తక్కువగా ఉండే గాలి, కఠినమైన వాతావరణ పరిస్థితులకు తట్టుకొని విద్యను అభ్యసిస్తారు అక్కడి విద్యార్థులు. ఈ ప్రాథమిక పాఠశాల సముద్ర మట్టానికి దాదాపు 5022 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ అసాధారణ ఎత్తు కారణంగా ఇది అధికారికంగా ప్రపంచంలోనే ఇప్పటి వరకు నమోదు చేయబడిన ఎత్తైన పాఠశాలగా గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఇంత తీవ్రమైన ఎత్తులో ఆక్సిజన్ స్థాయిలు సముద్ర మట్టం కంటే గణనీయంగా తక్కువగా ఉంటాయి. దీనివల్ల విద్యార్థులు,
ఉపాధ్యాయులు ఇద్దరికి చదువు, నడక మరియు బోధన వంటి రోజువారీ కార్యకలాపాలు వారిని శారీరకంగా కష్టతరం చేశాయి. పాఠశాల మూసివేసి సమయానికి టిబెటన్ పీఠభూమిలోని ఎత్తైన గడ్డి భూములలో తమ మందలను మేపుకునే సంచార జాతుల నుండి వచ్చిన దాదాపు 100 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. సమీపంలోని కాలానుగుణ స్థావరం నుండి దీనికి దాని పేరు వచ్చింది. ఇది సంవత్సరంలో కొన్ని సమయాల్లో జనాభా సుమారు 1000 మందికి పైగా పెరుగుతూ ఉంటుంది. ఆక్సిజన్ గాలి లేకపోవటం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇద్దరు విద్యపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది పడ్డారు. ఇక చైనా మీడియా కథనం ప్రకారం పాత స్థలాన్ని పునరుద్ధరించి కిండర్ గార్టెన్ గా మార్చబోతున్నారు. కాబట్టి అది విద్యార్థులకు ఉపయోగంలోనే ఎప్పటికీ ఉంటుంది.